మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శివ గణపతి కలర్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది, మన కోరుట్లలో. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను, అండ్ అలానే లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మన 16 మోడల్స్ అయితే ఉండడం జరిగింది. ఆ 16 మోడల్స్ ఎన్ని ఫీట్లలో ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకైతే టోటల్గా అయితే చూపిస్తాను. ఓకేనా. అండ్ నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, చూడండి వీడియో అనేది. ఎందుకంటే మంచి మంచి విగ్రహాలు అనేది మిస్ అయిపోతూనే ఉంటారు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తే ఏం అర్థం కాదు, వీడియో కూడా లొకేషన్ కూడా అర్థం కాదు. ఓకేనా మిత్రులారా, నేను మీ సంతోష్ని. వచ్చేసి మన శివ గణపతి కలర్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 16 మోడల్స్ అయితే ఉండడం జరిగింది విగ్రహాలు. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఏంటిది, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి ఏందని మాత్రం మీకైతే చూపిస్తా. అన్న నమస్తే అన్న, జై శ్రీరామ్. అన్న, ఇది మన దగ్గర ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు ఉన్నాయన్న? 5 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు ఉన్నాయి. మీ పేరన్నా? నా పేరు సాయిల్, కే సాయిల్. ఒక్కసారి శివ గణపతి కలర్స్. ఒక్కసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అన్న వీడియోలో. 79813418 9032146351. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా చెప్పండి. ఇక్కడ కోరుట్ల మెట్పల్లి రోడ్, కోరుట్ల మెయిన్ రోడ్ కోరుట్ల. ఒక్కొక్క మోడల్ విగ్రహం అయితే చూపిస్తామన్నా, ఏం మోడల్ ఉన్నాయి ఏంటి అని. బాలగణేష్. అచ్చా, 7 ఫీట్ల నర ఉంటుంది. బాల్ గణేష్ 7 ఫీట్స్ ఉంటుంది. 7 ఫీట్ ఉంటుంది. మంచి నీట్ ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మొత్తం వర్కర్స్ ఇక్కడ సోలాపూర్ ఉంటుంది, మొత్తం వర్క్ కూడా సోలాపూర్ వర్క్ ఉంటుంది. కలర్స్ కూడా సోలాపూర్ కలర్స్ ఉంటాయి. ఇది పంచ చూసుకున్నట్టయితే లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉండడం జరిగింది, అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్స్ తోని. అండ్ కండువా చూసుకున్నట్టయితే నేచురల్ కండువా. అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగా వచ్చేసింది. ఈ ఐ పెయింటింగ్ ఎక్కడ నుంచి చేసిన? ఎవరు చేసిన? సోలాపూర్ నుంచి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ వర్క్ కూడా సోలాపూర్ వాళ్ళేనా? టోటల్ మహారాష్ట్ర వర్కర్స్. ఇంకో మోడల్ విగ్రహం, ఇది 9 ఫీట్లు. 9 ఫీట్ల విగ్రహమా? ఇది కూడా బాల గణేష్. బాల్ గణేష్. ఇది కూడా చాలా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఆభరణాలకు గోల్డ్ కూడా చాలా బాగా వచ్చేసింది. మహారాష్ట్ర గోల్డ్, సోలాపూర్ గోల్డ్. ఇది 5 సంవత్సరాలు గ్యారంటీ. వాటర్ లో పెట్టినా కూడా వెళ్ళదు. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా, విష్ణు అవతారంలో ఉండడం జరిగింది. హైట్ ఎంత? 9 ఫీట్లు. చాలా బాగుంటుంది. అచ్చా, బ్యాక్గ్రౌండ్ లో డిజైనింగ్ వర్క్ మంచిగా రావడం జరిగింది. అండ్ సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉండడం జరిగింది గణేష్. అండ్ పిల్లర్స్ చూసుకున్నట్టయితే వైట్ అండ్ గోల్డ్ కలర్ బార్డరింగ్, డిజైనింగ్ వర్క్ వచ్చేసి గోల్డ్ లో, కలరింగ్ వచ్చేసి వైట్ లో సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. మూసికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ. ఇంకోటి ఏంటంటే గద, ఒక చేతిలో గద పట్టుకొని ఉండడం జరిగింది, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం. చూసింది కదా, మంచి నీట్ ఫినిషింగ్ తో అయితే మాత్రం విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే శివాజీ మహారాజ్ బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. హైట్ 9 ఫీట్లు, ఇది 9 ఫీట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే సూర్యప్రభ వాళ్ళు ఉండదు. అండ్ అలానే గణేశునికి రైట్ సైడ్ చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో సింహాసనం పైన కూర్చొని ఉండదు. పిల్లర్స్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ షేడింగ్స్ వైట్ కలర్ లో ఉండడం జరిగింది. పంచా పింక్ కలర్, బ్లాక్ బ్రౌన్ కలర్ షేడింగ్స్, అండ్ కండువా గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ షేడింగ్స్. చూసింది కదా, చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 9 ఫీట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే లయన్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా లయన్స్ ఉండడం జరిగింది. సింహాసనం కాడ కూడా లయన్స్ ఉండడం జరిగింది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ లో వైట్ కలర్ షేడింగ్స్. అండ్ కుందన్ వర్క్ కూడా పంచ ఏ విధంగా అయితే న్యాచురల్ గా పంచ ఉంటుందో ఆ విధంగా అయితే వీళ్ళు కుందన్ వర్క్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే కండువా చూసుకున్నట్టయితే న్యాచురల్ గా కండువా. చూసింది కదా, ఐ పెయింటింగ్ లో కూడా చాలా బాగున్నది. ఐ పెయింటింగ్ కూడా షేడింగ్స్ కూడా పింక్ కలర్ షేడింగ్స్ లలో రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం 12 ఫీట్స్ విగ్రహం. రైట్ సైడ్ నా హ్యాండ్ లో చూసుకుంటే మహాదేవుని ఫేస్, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లో చూసుకుంటేనేమో పార్వతీ మాత. అండ్ కండువా చూసుకుంటే గ్రీన్ కలర్ లో డార్క్ గ్రీన్ షేడింగ్స్ తో అయితే కండువా అయితే రావడం జరిగింది. అండ్ పంచ చూసుకుంటే పింక్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ తోని. చూసింది కదా, గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ కాడ అండ్ ప్రతి ఒక్క ఏళ్లకు నేల్ పెయింట్ కూడా చాలా బాగుంది. అండ్ ఏ విధంగా అయితే బుజ్జగణపయ్య ఉన్నాడో ఆ విధంగా మాత్రం ఆభరణాలు కూడా సేమ్ అదే విధంగా అయితే మాత్రం నిండుగా అయితే రావడం జరిగింది. చూద్దాం, ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. హైట్
10 ఫీట్స్ హైట్తో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాహనం చూసుకున్నట్టయితే నంది వాహనం పైన గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. ఒకటి ఏంటంటే కండువా కూడా న్యాచురల్ కండువా. పంచ చూసుకుంటే బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తో పంచ. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూద్దాం. ఇంకో మోడల్ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే 6 ఫీట్స్ లాల్బాగ్ చా రాజా. తెలుసు కదా, మన ముంబైలో చాలా ఫేమస్ అయిన గణేష్ అది, లాల్బాగ్ చా రాజా. సేమ్ ఇది వచ్చేసి 6 ఫీట్లలో అయితే ఉండడం జరిగింది. కండువా చూసుకున్నట్టయితే కూడా న్యాచురల్ కండువా. పంచ ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్ లైట్గా షేడింగ్స్. అండ్ సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. పిల్లోస్ వచ్చేసి వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఒక చేతిలో గద. సింహాసనానికి ఫ్రంట్ సైడ్న లయన్స్. ఇంకో మోడల్ విగ్రహం చూపిద్దాం. 6 ఫీట్ ఇది చిన్న. ఇంకో మోడల్ విగ్రహం వచ్చేసి 6 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. అది వచ్చేసి 6 ఫీట్స్ ఉంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మహాదేవుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. చూసింది కదా, మెడలో రుద్రాక్ష మాలలు అండ్ నడుముకు మన కమర్ పట్టకు గంటలు, పులి చర్మం. వాహనం చూసుకున్నట్టయితే నంది వాహనం. అండ్ మూషికుడు గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఒక చేతిలో డమరుకం, మెడలో సర్పం చూడండి. పైన గంగామాత, చంద్రవంక. ఇవైతే ఎంత బ్రహ్మాండంగా మాత్రం ఫినిషింగ్ అయితే ఉన్నది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ 12 ఫీట్స్ హైట్ ముంబై మోడల్ ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి మంచి సిట్టింగ్ పొజిషన్లో. పంచ కూడా న్యాచురల్ పంచ, కండువా కూడా న్యాచురల్ కండువా. చూసింది కదా. ఇది వచ్చేసి వితౌట్ బ్యాక్గ్రౌండ్. చాలా బ్రహ్మాండంగా ఉంది విగ్రహం. ఇది ఏంటంటే పెయింట్ కూడా వచ్చేసి గ్లాస్ పెయింట్ అన్నట్టు, గ్లాస్ కోటింగ్ అయితే కొట్టడం జరిగింది. చూసింది కదా ఎంత మంచి అట్రాక్షన్గా ఉందో. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 10 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. లాల్బాగ్ చా రాజా. చూసింది కదా, బ్యాక్గ్రౌండ్లో గరుడ అయితే ఉండడం జరిగింది చూడండి. పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్తోని. అండ్ కండువా చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ బ్రింజాల్ కలర్ బార్డరింగ్ అండ్ సిల్వర్తో అయితే రావడం జరిగింది. సింహాసనం పైన పిల్లోస్ అండ్ సింహాసనంకి ఫ్రంట్ సైడ్న లయన్స్. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేషుని రైట్ లెగ్ కాడ అయితే ఉండడం జరిగింది. ఎంత మంచి ఫినిషింగ్ అంటే చాలా బ్రహ్మాండమైన ఫినిషింగ్తో అయితే గణేష్లు అయితే ఉండడం జరిగింది. చూద్దాం ఇంకో ముంబై మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో ముంబై మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూడండి. ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్ అండ్ పెయింటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి. మూషిక చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. చూసింది కదా, ఇది వచ్చేసి వితౌట్ బ్యాక్గ్రౌండ్. హైట్ కూడా చెప్పాను మీకు. ఇంకో ముంబై మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇది 10 ఫీట్స్ విగ్రహము. ఈ 10 ఫీట్స్ విగ్రహంలో చూసుకున్నట్టయితే న్యాచురల్గా పంచ, న్యాచురల్గా కండువా. చూసింది కదా, సింహాసనం పైన అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లో కూడా గ్రీన్ కలర్, డిజైనింగ్ వర్క్ కూడా గోల్డ్ కలర్లో. చూసింది కదా, మంచిగా సూర్యప్రభాలు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన శివ గణపతిలో విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి అని మాత్రం మీకు టోటల్గా అయితే మాత్రం వీడియో రూపంలో చూపించాను. అండ్ అలాగే నా వీడియో నచ్చితే మాకు చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దానిలో తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.